ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు ఫస్ట్ పక్షమైనటువంటి ఫస్ట్ నుంచి 15 వరకు జరుగు గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా తీసుకున్నట్లయితే ఈ యొక్క 1వ తేదీ రాగానే ఆగస్టు 1న శుక్రుడు వచ్చేసి మనకు కన్యా ప్రవేశం చేస్తున్నాడు. 2వ తేదీ నుంచి మిథునం లేక కుజుడు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వృషభంలో ఉన్న కుజుడు మిథునం లేక వస్తున్నాడు. ఇంకా 5, 8 ఈ యొక్క 1వ తేదీనే మొదటి రోజున బుధుడు కూడాను మనకు ఇక్కడికి ఈ యొక్క బుధుడు గోచారం వచ్చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇది గోచార స్థితి. రాహు వచ్చేసి కుంభం, చంద్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నాడు కుంభంలో. శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. రవి, బుధ, గురువు వీళ్ళు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు సింహం, శుక్రుడు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. ఇది గోచారం. నెక్స్ట్ మిథున రాశి, మిథున లగ్నం తీసుకున్నట్లయితే మీకు లాభాధిపతి, 6వ ఇంటాధిపతి అయినటువంటి కుజుడు వచ్చేసి మీ రాశిలోకి వచ్చారు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. శత్రు, రుణ, రోగ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి శని భగవంతుడు మీకు వచ్చేసి అష్టమాధిపతి, భాగ్యాధిపతి. ఈయన వచ్చేసి మీకు దశమంలో ఉన్నారు. చాలా కోల్పోతారు, ఆస్తులు కోల్పోతారు. అలాగే కొంచెం ఉద్యోగంలో స్థితి బాగోదు. నెక్స్ట్ వచ్చేసి శని అక్కడ ఉన్నాడు. ఉద్యోగంలో మార్పులు కానీ అసలు ఉన్న జాబ్ పోవడం కానీ జరిగే అవకాశం ఉంది. దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది, అది గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మీకు గురువు వచ్చేసి ఈ యొక్క మిథున రాశి వారికి 2వ ఇంట్లో ఉన్నారు. ఇది పెద్ద లాభం మీకు. అలాగే ఎందుకు ఉన్నారంటే మీకు ఈయన మిథున రాశి వారికి సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి శుక్రుడు మిథునంలో ఉండడం చాలా మంచిది. బృహస్పతి సప్తమాధిపతి, చతుర్థాధిపతి. ఈ గురువు ఉండడం అనేది మీకు ఒక కర్కాటక రాశిలో చాలా మంచి జరుగుతుంది. మీకు అష్టమ భావం ఏమైనప్పటికీ కూడాను రవి బుధులతో కలిసిన టెన్షన్ ఉంటుంది. బుధుడి కలయిక రవితోటి ఉండడం, ఒక రాజు దగ్గర ఉన్న గురువుతో సహజంగానే ఈయన రాజుకు దేవతలకు గురువు బృహస్పతి. రవి ఉన్నాడంటే ఆయనతోటి ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీకంటూ చాలా వరకు బాగుంటుంది. మాతృమూర్తితో కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగ స్థానం స్థిరంగా ఉంటుంది. అలాగే కొంచెం పెళ్ళిళ్ళు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. సంతానం కలిగే అవకాశం ఉంది. నూతన గృహాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు మిథున రాశి లగ్నం వారికి భాగ్యంలో రాహు. విదేశీయానం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అవన్నీ కూడా జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ శుక్రుడు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నాడు. శుక్రుడు కూడా ఇంకా మంచి రాజకీయాన్ని ఇస్తాడు. విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు. చక్కని జీవిత భాగ్యం మీకు లభిస్తుంది. జీవిత భాగస్వామిని కూడా పొందే అవకాశం ఉంది. ఈ పీరియడ్లో ప్రయత్నిస్తున్న వారికి ఈ టైంలో టక్కున కుదిరిపోవడం, ఆల్మోస్ట్ అట్లా వివాహం అయిపోవడం అన్నీ వరుసగా కలిసి వస్తాయి. శుభాలన్నీ ఒకే దాటికి కలిసి వచ్చినట్టుగా ఉంటుంది. గురుబలం, శుక్రబలం 2 ఉన్నాయి కాబట్టి మీకు చక్కగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు గురుడు బుధునితో కలిసినాడు, ప్లస్ రవితో కలిసి ఉన్నాడు, రవి 3వ ఇంటాధిపతి కదా అనుకోవచ్చు. కానీ రవికి ఉండవలసినటువంటి రాజసం అంటే గురువు మాట వద్దనడు. బృహస్పతి దేవగురుతో ఉన్నాడు కాబట్టి తృతీయాధిపతి అయినప్పటికీ కూడాను చక్కగా మీకు మంచి జరుగుతుంది. పైపించి 3వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని ఆధ్యాత్మిక రంగం వైపు నడిపిస్తుంది. తద్మూలకంగా మీరు ఇంకా మంచి చేసే అవకాశం ఉంటుంది. హెల్త్ బాగుంటుంది. అలాగే మెంటల్ స్టామినా పెరుగుతుంది. ఫిజికల్ గ్రోత్ కూడాను, ఈ మెంటల్ పీస్ దొరకగానే ఫిజిక్ కూడాను ఊబగాయం అన్న తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకోగలరు. నెక్స్ట్ శుక్రుడు మీకు మంచి చేస్తాడని ముందే చెప్పాము. వాయుముద్ర అనగా ఈ యొక్క చూపుడు వేలు ఇట్లా ఫోల్డ్ చేసి
త్రీ ఫింగర్స్ ఇట్లా సెట్ చేసుకొని చక్కగా ఈ ముద్రలో కూర్చొని ఈ ముద్రలో మీరు నాడిని ఈ యొక్క చంద్రనాడిని ప్రేరేపించినట్లయితే ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, ఎడమ ముక్కు ద్వారా శ్వాసను విసర్జించడం చేసినట్లయితే మంచి జరిగే అవకాశం చాలా వరకు స్పష్టంగా గోచరిస్తుంది. ఇది ఈ జాతకం మీకు 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని చూసుకున్నట్లయితే సంగీతంలో మీకు ఏ రాగం వినాలి, ఏ టైంలో వినాలి అనేది ఇంకా చక్కగా చెప్పడం జరుగుతుంది. థెరపీ ఇవ్వడం జరుగుతుంది. డిసీజ్కి ఏ రాగం వల్ల మనకు నివృత్తి అవుతుంది అనేది ఇవన్నీ కూడాను చక్కగా మీకు నిలువెత్తు సాక్షాత్కారంగా గోచరిస్తుంది. స్వస్తి.